నేను సింపుల్ గా ఒకటే అడుగుతున్నాను, కోరం ఉందా లేదా? సరే అది సమాధానం చెప్పలేదు అంటున్నాడు. ఇప్పుడు బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేసామంటున్నారు, దాని మినిట్స్ కలెక్టర్ సబ్మిట్ చేయాలి కదా మీరు? చేయవా మరి కలెక్టర్ గారికి? జనరల్ బోర్డు మీటింగ్స్ జరిగినట్టు ఒక్క నిమిషం, మీరు ఇదే మాట కలెక్టర్ గారికి చెప్పండి. మేమేం పిచ్చోళ్ళమా? పొద్దు నుంచి డైరెక్టర్ మీరు సస్పెండ్ చేస్తామని చెప్పి పొద్దు నుంచి కూర్చున్నాం మేము. కలెక్టర్ తో మీరు ఇందాక ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇవ్వమన్నారు? మీద మాట్లాడండి కలెక్టర్ తోటి, నేను కలెక్టర్ చెప్తాను. మీరు ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ అని. మ్యామ్ నమస్తే మ్యామ్. ఇందాక మీరు మన ఎండి గారితో మాట్లాడినప్పుడు ఈ సెట్ కోరం లేదని తర్వాత మినిట్స్ మీ దగ్గర తీసుకొని వస్తారు. అప్రూవల్ లేకుండా పెండింగ్ పెడతామని చెప్పారు కదా మేడం. అండ్ మినిట్స్ మీరు వచ్చి కలవమని చెప్పారు కదా మేడం. అవును. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే మినిట్స్ నేను కలెక్టర్కి చూపించాల్సిన అవసరం లేదు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు షో అని అంటున్నారు మేడం. అదే వీల్ టేక్ యాజ్ పర్ లా వీల్ టేక్ యాక్షన్ అయితే, బికాస్ ఇఫ్ దే ఆర్ రిఫ్యూజింగ్ టు డూ దట్ వీల్ ఆల్సో గో అకార్డింగ్ టు రూల్స్ అండ్ గవర్నమెంట్ ఎట్లా వీళ్ళు రిఫ్యూజ్ చేస్తున్నారు, బికాస్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ రూల్స్ ఇక్కడ. అండ్ వెన్ వీఆర్ క్వశ్చనింగ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు షో ఇట్ అంటే దెన్ యాజ్ పర్ లా వీల్ ఆల్సో టేక్ యాక్షన్ ఆన్ దట్. చెప్పండి మేడం. నేను ఇప్పుడు ఎందుకంటే మీడియా ముందర ఈజ్ ఓపెన్లీ సెడ్ దట్ ఐ డోంట్ హ్యావ్ టు షో ఎనీథింగ్ టు కలెక్టర్ అని చెప్పేసి ఓపెన్గా మీడియా ముందర చెప్తున్నాడు ఆయన. I will send you the recording also, and I will also come and meet you taking these directives, and I'll show what has happened today. Okay. Simple question, simple answer. కోరం ఉందా లేదా? ఇది లీగల్ గా డిసైడ్ కావాల్సిన విషయం. నేను చెప్పేది కాదు, దయచేసి అర్థం చేసుకోండి. కలెక్టర్కి ఏం చెప్పారు మీరు? కలెక్టర్ నేనేం చెప్తాను? కోరం ఉందా లేదా? కలెక్టర్ గారికి నేను చెప్పేంత కాదు. కలెక్టర్ గారు కోరం ఉందా లేదా అని అడిగినప్పుడు మీరు ఏం చెప్పినారు సమాధానం? మీటింగ్ ఉందా అంటే ఈరోజు మీటింగ్ ఉందని చెప్పా, కానీ కోరం ఉందా లేదా, ఎంతమంది అటెండ్ అయినారు, ఎంతమంది యాబ్సెంట్ అయినారు డిస్కషన్ నెవర్ కేమ్. టూ మచ్. నో మేడం. సీఏ ఉన్నాడా? సీఏ అని పిలిచున్నాం సార్. ఏదో లెటర్ ఇది ఇందాక నాకు లేదండి. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మేడం. కోరం లేదని మీకు చెప్పలేదా కలెక్టర్కి? కోరం ఉందా లేదా? ఇప్పుడు బోర్డ్ మీటింగ్ జరిగింది, ఎంతమంది అటెండ్ అయినారు అనుకున్నాను చెప్పండి. 11 members have attended. How many have signed? 9 members have signed. 9 members have signed. 2 members have refused to sign. Yes. That's it. 9 members have signed. I stick to that. And 10 members quorum. Yes. So the quorum లేదు. ఇంత వచ్చేటప్పుడు కూడా మా వాళ్ళకి కానీ మీడియా చెప్పండి, నేను తీసుకోవాల్సిన యాక్షన్ నేను తీసుకుంటా. అప్పుడు ఎవరినైనా ప్రశ్నించడానికి వీల్లేదు. అది ఓకేనా? అంటే మీరు మమ్మల్ని బద్నాం చేయడానికి మీరు ఇష్టం వచ్చినట్టు మీరు గేమ్స్ ఆడతారా? మేము నిజాయితీగా ప్రశ్న అడిగినందుకు మమ్మల్ని మీరు తప్పు పడతారా? ఈరోజు ఇక్కడికి వచ్చినాను, ఏ మాత్రమైన చిన్నపాటు ఇన్సిడెంట్ జరిగిందా అండి? ఏ మాత్రమైన చిన్నపాటు గొడవ జరిగిందా? నేను ఎక్కడ వాళ్ళు మేము ఎదురు పడతామని చెప్పి మా వాళ్ళందరినీ బయటికి పంపించేసిన ఈయన కర్నూలు నుంచి మనుషులు పంపించుకుంటాడా? కర్నూలు నుంచి మనుషులు తెప్పించుకుంటే భయపడిపోతామా మేము? బోర్డ్ మీటింగ్ కి చైర్మన్ కర్నూలు నుంచి మనుషులు ఎందుకు తెప్పించుకోవడం అనేది మీకే తెలియాలా? ఎవడు మళ్ళీ మాట వినకుండా బయటికి పారిపోతే వాళ్ళని బెదిరించుకోవాలను. నేను ఇక్కడికి వస్తున్న సంగతి ఎవరికి తెలియదు, వాస్తవంగా చెప్పాలంటే ఎవరికి తెలీదు. సో మనుషులు ఎందుకు పిలిపించుకున్నాడండి? మీ దగ్గర కూర్చున్న డైరెక్టర్ల మీద మీకు నమ్మకం లేకుండా ఈరోజు సింపుల్ గా నేను ఎండీని కలవడానికి వచ్చిన ఈయన ఏమైనా కుర్చీలో కూర్చుంటే నా కుర్చీ అని ఎగురుతున్నాడు.
ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని చెప్పి ఆయన కుర్చీ ఆయనకే పెట్టినాము. ఎందుకు వచ్చింది పాపం ఆయన కుర్చీ మీద అంత ప్రేమ. ఎప్పుడే ఆయనకు ఒక సలహా చెప్తున్నాడు చూడండి, కుర్చీల మీద అంత ప్రేమ పెంచుకోవద్దు. ఈరోజు ఉంటుంది రేపు ఊడుతుంది. ఎవరిదైనా కుర్చీల మీద ప్రేమ పెంచుకుంటే ఆ రేపు ఆ కుర్చీయే నీకు గత అవుతుంది, పదవి కాదు, ప్రజలు కాదు. ఇప్పుడు నా కుర్చీని ఎగురుతున్నాడు కాబట్టి ఎందుకు వచ్చిన కుర్చీ పక్కన పడేసి ఆయనకే పెట్టుకొని ఈ ఎండి ఆఫీస్లో వచ్చి కూర్చున్నాం. ఆయన ఎండీని అడుగుతున్నాం, ఎండీని ప్రశ్నిస్తున్నాం. ఈయనకెందుకు అంత ఉక్రోషం వస్తుంది? అవును, మేము ఎమ్మెల్యేగా ఉన్నాము, మమ్మల్ని ప్రశ్నించరా మీడియా? మేము ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని ప్రశ్నించరా ప్రజలు? ఇళ్ళ కాడికి పోయినప్పుడు మమ్మల్ని ప్రశ్నించరా? మరి నన్ను ఎవడూ ప్రశ్నించకూడదు, నేను మోనార్క్ని, నేను హిట్లర్ అనుకుంటే రేపొద్దున అదే రైతులు నీకు బుద్ధి చెప్తారు, అదే రైతులు మిమ్మల్ని దించుతారు, అదే ప్రభుత్వం మీకు సపోర్ట్ లేకుండా పోతుంది. ఇప్పుడు ఎండి మీ అందరి ముందర ఏమన్నాడు, నేను కలెక్టర్కి ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నాడా లేదా? కలెక్టర్ కూడా లెక్క చేయకుండా మాట్లాడుతున్నాడు. ఇంకా నేను చంద్రబాబు నాయుడుకే వదిలేస్తున్నా, లోకేషన్కే వదిలేస్తున్నా, మీరు ఈడ జరిగే అన్యాయాలు కుట్రలు మీ దృష్టికి తీసుకొస్తాను, అసెంబ్లీలో మాట్లాడతాను, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే ఇంకొక సొసైటీ అయినా ఫామ్ చేయండి, దాంట్లోనే రైతులు బాగుపడతారు. ఈ బిల్డింగు ఆ కుర్చీలు వాళ్ళకే వదిలేయండి, వాళ్ళే చూసుకుంటారు. మా కుర్చీలు మా బిల్డింగ్లు మాది అని ఎగురుతున్నారు కదా, అవి మాత్రం వాళ్ళకి అప్పచెప్పి ఇంకొక కొత్త సొసైటీ పెట్టిద్దాను. సో మెయిన్గా 3 పాయింట్స్ ఇక్కడికి రావడానికి. ఒకటి, కోరం లేకుండా బోర్డు మీటింగ్ జరిగింది. రెండోది, డైరెక్టర్లని రద్దు చేయడం కాదు, సొసైటీలను రద్దు చేస్తున్నారంట. ఇది 2వ పాయింట్ అడగడానికి వచ్చినాము. మూడోది, ఈ మధుసూదన్ రెడ్డిని ఎందుకు ఇంతవరకు జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ కాకపోయినా కూడా ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోలేదు? సో దీనికి మాకు నోటీసులు ఇచ్చినారు, మేమేదో డబ్బులు కట్టాలని. ఆ డబ్బులు ఎందుకు మేము కట్టలేకపోయినామో 5 సంవత్సరాలు మీరు నాకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? జనరల్ బాడీ మీటింగ్కి విఖ్యాత్ అటెండ్ అయినాడు, బోర్డు మీటింగ్ టైంలో విఖ్యాత్ వచ్చినాడు, అది మీ అందరు కూడా తెలుసు. అప్పుడు ఎందుకు విఖ్యాత్కి నోటీస్ ఇవ్వలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? అసలు నువ్వు చైర్మన్గా ఎట్లా ఎక్కినావు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇగో ఈయన చైర్మన్ చేసేయండి అంటే 2 సంవత్సరాల నుంచి పాలు పోవాల్సిన వ్యక్తి సడన్ గా 20 రోజుల్లో డైరెక్టర్ అయిపోయినాడు, చైర్మన్ అయిపోయినాడు. 2 సంవత్సరాల నుంచి విఖ్యాత్ ఈరోజు పాలు పోస్తున్నాడు, ఎలిజిబుల్ అవుతాడు కాబట్టి విఖ్యాత్ని సస్పెండ్ చేయడానికి పెట్టినాడు. మిగతా డైరెక్టర్లు ఎవరైతే విఖ్యాత్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ సొసైటీలు మాత్రమే రద్దు చేయడానికి పెట్టినాడు. ఇదేంది ఇది? అంటే మీరు ఇవన్నీ చేస్తూ పోతుంటే మేము చూస్తూ కూర్చుంటామా? సో దీంట్లో నో టెన్షన్, నంద్యాల ఏం టెన్షన్ వాతావరణం లేదు. ఎవడొచ్చి ఇక్కడ ఎగిరి గెంతులేసింది లేదు. మా పొద్దు నుంచి మేము ఈడే కూర్చున్నాం, ఈడే భోంచేస్తున్నాం. డైరీ వాళ్ళు పెట్టకపోయినా మేమే తెప్పించినాం. ప్రెస్ వాళ్ళకి బాగా సాక్షికి బాగా బిర్యానీ పెట్టింటాడు. బిర్యానీ కూడా పెట్టలేదా? అది కూడా పెట్టలేదంటే పాపం సాక్షి వాళ్ళకి. సో ఏం టెన్షన్ వాతావరణం లేదు, అంత సాఫీగా జరుగుతుంది. నన్ను చూడంగానే మీడియా వాళ్ళకి టెన్షన్ వాతావరణం ఆటోమేటిక్గా వేసేస్తున్నారు. సో ఆ టెన్షన్ వాతావరణం లేకుండా జస్ట్ ప్రశ్నించడానికి మాత్రమే వచ్చినాం. గతంలో ఎట్లా ప్రశ్నించినాము ప్రతిపక్షంలో, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నాము. దానికి ఏదైనా సొల్యూషన్ వస్తే రైతులు ప్రజలు బాగుపడతారు. ఇంకా ఏదైనా మీడియాలో అడగాలంటే అడగండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు ఒకటి సమాధానం కావాలా. ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో మేమున్నాము, వాళ్ళు అధికారం పార్టీలో ఉన్నారు, ఈయన చైర్మన్గా ఉన్నాడు. ఎందుకు 5 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నా కూడా మాకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? లేదు చూపించమని. ఒకటి అదే చెప్తున్నా, భూమా నారాయణ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చినారంట. మేము డబ్బులు కట్టాలనుకుంటే ఆయనకి ఎందుకు నోటీసులు ఇవ్వాలా? ఒక నిమిషం, జగత్ డైరీలో నారాయణ రెడ్డి గారు లేరు కదా, సో ఆయనకి ఇస్తే సరిపోతుందా? మాకు ఇవ్వాల్సిన అవసరం లేదా? ఆయన స్వహస్త్రాలతో ఇవ్వండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి అది చూపించినాడే. దాని తర్వాత ఆయనకి నోటీస్ ఇచ్చినట్టు ఆయన రిసీవ్డ్ కాపీ చూపెట్టాలి కదా. ఆయనకి నోటీస్ ఇచ్చారో ఎట్లా తెలుస్తుంది నాకు? ఇప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు. నా గురించి ప్రెస్ మీట్లు పెట్టి, నేను ఆ రోజు శిల్పా రవి గురించి నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దాన్ని మేము వచ్చి డిబేట్లో పాల్గొంటామని చెప్పినప్పుడు నా వేదన ఉంటే బయట పెట్టమని చెప్పినా కదా.
చెప్పినానా లేదా? నేను అక్కడికి చెప్పిన ఆలగడ్డ నియోజకవర్గం వైసీపీ నాయకులకి, నంద్యాల నియోజకవర్గం వైసీపీ నాయకులకి మంచి అవకాశం, నాది ఏదైనా ఉంటే బయట పెట్టండి అని చెప్పినాను కదా. ఆ రోజు ఎందుకు పెట్టలే బయట? ఆ రోజు ఈ 5 సంవత్సరాలు, ఒక నిమిషం, 5 సంవత్సరాల్లో నాకు ఒక్క నోటీస్ నా పేరు మీద కానీ విఖ్యాత్ పేరు మీద కానీ ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఫస్ట్ పాయింట్. రెండోది, భూమా నారాయణ రెడ్డి గారికి ఇచ్చామని చెప్పి అంటున్నారు, ఆయన రిసీవ్డ్ కాపీ ఉంటుంది కదా, అది చూపించమని చెప్పండి. రెండోది, రూల్స్ ప్రకారంగా జగత్ డైరీ డబ్బులు కట్టాలన్నప్పుడు జగత్ డైరీకి మీరు ఇవ్వాలా? జగత్ దగ్గరికి ఇచ్చినారంట మేడం. జగత్ ఎమ్మెల్యే ఆఫీస్ కూడా నా పేరు మీద 5 సంవత్సరాల్లో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు ఇచ్చారేమో చూపించండి. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ డైరీ చైర్మన్ మారుస్తున్నాము అనే టాపిక్ వచ్చిందో అప్పుడు విఖ్యాత్ బకాయి ఉన్నాడని చెప్పి అప్పుడు టాపిక్ వచ్చింది. విఖ్యాత్ జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ అన్నాడు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయన చైర్మన్ ఉన్నప్పుడు విఖ్యాత్ అటెండ్ అయినప్పుడు జనరల్ బాడీ మీటింగ్ లో ఎందుకు పెట్టలేదండి? మేము బకాయిలు ఉన్నాం ఎందుకు చెప్పలేదు? అధికారం పార్టీలోకి మేము వచ్చిన తర్వాత మేము ఎప్పుడైతే చైర్మన్ ఆయన మార్చాలని చెప్పి డిస్కషన్ జరుగుతుందని ఆయన తెలుసుకొని ఆయన బకాయిలు ఉన్నాయని చెప్పి మొత్తుకున్నాడే తప్ప ముందెందుకు చెప్పలేదు? బకాయిలు ఉన్నాయి